ఈరోజు ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో 37 డివిజను సుందరనగర్ లో సిపిఐ ఆధ్వర్యంలో స్థానిక సమస్యల మీద, అదేవిధంగా అంటువ్యాధులు, విషజ్వరాలు, దోమలు, ఈ అన్ని కూడా సమస్యలు ఉన్నాయి కాబట్టి ఈ సమస్యలు తెలుసుకోవడం కోసం సిపిఐ ఆధ్వర్యంలో ఈరోజు వార్డులో పాదయాత్ర చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులని విజ్ఞప్తి చేస్తున్నాం. వెంటనే ఇక్కడ ఉన్న చెత్తను తొలగించాలని చెప్పి, రెండోది స్వచ్ఛమైన మంచినీటిని అందించాలని చెప్పి, రెండోది ఏంటంటే అక్కడ విషజ్వరాలు ప్రబలుతున్నాయి కాబట్టి డిఎంహెచ్ఓ గారు వెంటనే రక్త నమూనాలను సేకరించి ఇక్కడ పిచికారీ చేయాలా, మలేరియా డిపార్ట్మెంట్ వాళ్ళతో కలిసి మందుని పిచికారీ చేయాలని చెప్పి సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో 37 డివిజన్లో కొన్ని ప్రాంతాలను సందర్శించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి విషజ్వరాలు వస్తూ ఉన్నాయి. ఆ విషజ్వరాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ అధికారులు ఇక్కడ క్యాంపులు పెట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కాపాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ఏదైతే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏదైతే ప్రతి సంవత్సరం చెప్తా ఉందో సీజన్ వ్యాధులు వస్తూ ఉన్నాయి, మీరు ఖచ్చితంగా దీని మీద జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తా ఉన్నాం. అయినా సరే ప్రభుత్వ అధికారులు కూడా ఎక్కడా కూడా దీని జాగ్రత్తలు తీసుకునే పరిస్థితి లేదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం మొత్తం కూడా క్యాజువల్ లేబర్, రోజు కూలి వాళ్ళ సంపాదన మొత్తం హాస్పిటల్కే ఖర్చు అవుతుంది. కాబట్టి మీరే ఇక్కడ క్యాంపులు పెట్టి రక్త నమూనాలు చేసి ఇక్కడ ప్రజల్ని కాపాడవలసిందిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ హెచ్చరిస్తా ఉంది.